ఎట్లాంటి అట్లా విషయం కాదు. ఏమంటున్నా, ఇప్పుడు మీరు కదా ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని అమ్ముకున్నట్టు మా దగ్గర నడవదు అట్లా. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యం కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి మేడం? మెయింటెనెన్స్ లో ఉందని చెప్పి గొల్ల కుర్మలు ఎవరు చెప్పండి, ఎవరో చెప్పండి. గొల్ల కుర్మలు అన్నారు కదా, ఎవరు ఆ గొల్ల కుర్మలు చెప్పండి, ఎవరు తీసుకొస్తా అంటున్నారు కదా, ఇప్పుడు తీసుకొని వస్తా అంటారు. నేను కూడా గదే అంటున్నా, నేను ఎవరిని తప్ప అంటలేను, నేను ఎవరిని తక్కువ చేస్తలేను. దానికి ఈ రిపేర్ లో ఒక మంచి అకౌంటబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఈ రిపేర్ లా ఒక మంచి అకౌంటబిలిటీ వస్తుంది. చెప్పొచ్చు కదా, కూలగొట్టిరు మీరు రిపేర్ అన్నట్లు ఎవరికి చెప్పాలి మేడం? నేను అదే అడుగుతున్నా. ఆ పర్సన్ ఎవరో చెప్పండి అంటున్నా. పెట్టినా సరిపోతుంది కదా. ఒక్క నిమిషం మేడం, మేడం అది ఇలవేర్పుగా ఏదైనా గ్రామ దేవతలకు ఎవరు ఇన్నోమెంట్ గాని వాళ్ళు గాని వీళ్ళు గాని గ్రామ దేవతకు సర్పంచ్ గారు ఉంటారు, ధర్మకర్తగా. సర్పంచ్ కాదు, సర్పంచ్ గారు ధర్మకర్తలు ఉంటారు. దీనికి ధర్మకర్త ఎవరో చెప్పానండి. కూల్ చేయడం గానీ రిపేర్లు కానివ్వండి, ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటది. కళ్యాణి చెప్తున్నట్టు సినిమాలో భక్త కన్నప్ప శివుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాడు. అక్కడ ధర్మకర్త ఎవరు అవన్నీ అడిగారండి ఎవరైనా? అక్కడ శివుడికి నా భక్తి అంటే భక్తి కదండి, అచంచల భక్తి. అచంచల భక్తి. ఒక్క నిమిషం మేడం, భక్తి అంటే అవతలని చంపడం భక్తి కాదు మేడం. దయచేసి ఆగండి మేడం ప్లీజ్. మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం ఆగండి మేడం. పోనీ మీరన్నా మాట్లాడండి, మీరే మాట్లాడండి, మేము వినేసి వెళ్ళిపోతాం. మేడం మనం చర్చలో కూర్చున్నాం మేడం, మీ స్పీచ్ వినడానికి కూర్చోలేదు నేను. మీరు ఇంతసేపు మాట్లాడారు, 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఎందుకంటే మనము మీరు ఇంతసేపు చెప్పారు, ఆగండి. మీరు చెప్పండి, మీ ప్రసంగం చెప్పండి మేడం, మీ ప్రసంగం చెప్పండి, నేను విని వెళ్తాను. కూల్చడం అయినా రిపేర్ అయినా కూడా సరే, బోనం ఎత్తుకొచ్చిన మహిళలను అడ్డుకొని మరి అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్క విషయం మేడం, వీళ్ళు ఏం చేసినారంటే అక్కడ ఒక ప్రక్రియ జరిగిన తర్వాత సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ఇమ్మీడియట్ గా బోనాన్ని ఎత్తారు. అక్కడ పరిస్థితులు శాంతి భద్రతలు అక్కడ కొత్తగా ఎత్తింది కాదు కదా, వాళ్ళు సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు శ్రావణ మంగళవారం అని కూడా చెప్తున్నారు మేడం. అదే చెప్తున్నా మేడం, అక్కడ పరిస్థితి బాగాలేనప్పుడు దానికి రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మరీ పోటీగానో అక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే పోలీస్ వ్యవస్థ అనేది ఆపుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది డెఫినెట్గా ఆపుతుంది. మీరైనా మేమైనా మొన్న సరే మీరు ఇట్లా అంటున్నారు కదా, ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ మన ఒక దేవాలయానికి యశస్విని రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే గారి అత్తగారు వెళ్ళారు, ఝాన్సీ రెడ్డి గారు వెళ్ళారు. ఏమైంది? అధికార పార్టీ నుంచి వచ్చిన రాజమర్యాదలు ఏమైనా వేసిరా? లేదు మేడం, నో ఆగండి అని చెప్పి ఆపేసారు. సో పోలీస్ ఏంది అంటే పోలీసు ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారమే పనిచేస్తుంది. కాబట్టి తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం పైన చేయొద్దు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, మాకేం లేదు అంత అవతల లెక్క ఉందని ఆకలి ఏడుపులు ఏడవడం అనేది ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఉదాహరణకు నేను చెప్తా. నేను ఇంతకుముందు ఇట్లా చూస్తూ ఉంటే ఏదో మెసేజ్లు అన్నీ చూస్తూ ఉంటే ఓ మెసేజ్ అనిపించింది, మనకు పేపర్లు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు, చూపించకపోయినా మనమే చూపించుకోవాలి, ప్రతి ఒక్కరు ఫోన్లో ఉన్న వాళ్ళందరూ రిపోర్టర్లుగా జర్నలిస్టులుగానే మారాలని ఇక బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు పోస్ట్ పెట్టారు. ఏంటా అని చెప్పి నేను నినాదం మొన్న చూస్తూ ఉంటే, ఇగోండి మేడం, ఇది నమస్తే తెలంగాణ, ఇది నమస్తే తెలంగాణ పేపర్. అయితే ఇది కాదు, ఒక నిమిషం. అయితే నమస్తే తెలంగాణ ఎవరిది అని చెప్పి నేను జస్ట్ గూగుల్లో టైప్ చేసిన మేడం. ఇగో టీ న్యూస్ ఓనర్ అని కొడితే ఏమొచ్చింది? టీఆర్ఎస్ పార్టీ అని వచ్చింది. అట్లాగే నమస్తే తెలంగాణ అని కొట్టిన. ఒక్క నిమిషం మేడం. అయితే తెలంగాణ నమస్తే తెలంగాణ అని కొడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని వచ్చింది. ఏంటి అని ఇన్ డెప్త్కి వెళ్తే ఇక మినిస్ట్రీ, ఇది ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మేడం, ఇది దీంట్లో నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. పబ్లికేషన్స్లో పోయి లోపలికి పోయి దాన్ని చూస్తే దీంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా మేడం? కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల శైలిమ గారే దీంట్లో ప్రధానమైనటువంటి డైరెక్టర్స్గా ఉంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఇందులో ప్రధానమైనటువంటి వాటా ఉన్నటువంటి డైరెక్టర్ ఉన్నటువంటి కాయిదాలు ఇవి. సో ఇప్పుడు ఏమైందంటే మీడియా వచ్చేసరికి ఇట్లాంటి ఒక సంఘటన దొరికేసరికి దీని నిజాలు ఏంటి, అసలు దీన్ని లోతుగా పరిశీలన చేయకుండా ఏమి చేయకుండా ఇగో ప్రభుత్వం చేసేసింది, అవో ప్రభుత్వం చేసేసి మొత్తం ప్రభుత్వమే చేసేసింది, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులకు వ్యతిరేకము, కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళకి వ్యతిరేకం అని చెప్పేసి ప్రభుత్వం పైన వచ్చేసి మూకుముడిగా దాడులు చేసేసి
స్క్రైబ్ పెట్టుకుంటారు, స్క్రైబ్ కింద 30 ఛానళ్ళు ఉంటాయి, న్యూస్ పేపర్ ఉంటుంది, నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళదే, ఇండియా టుడే తెలంగాణ పేపర్ వాళ్ళదే, టీ న్యూస్ వాళ్ళదే. అట్లాగే బీజేపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు భారత్ అని ఒక ఛానల్, ఇట్లా ఎవరికి వాళ్ళు పార్టీ ఛానల్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద వచ్చి మాకెవరు లేరు బాబు, మాకెవరు లేకనే మాకు ఈ బాధలు. ఇప్పుడు మా కాడ చెప్పేటోళ్ళు లేరు, ఈడ మీకు చెప్పనీక మేడం ఇంకా చేస్తుంది, మీరు నన్ను మాట్లాడిస్తారు, ఏం చేయమంటారు మమ్మల్ని. కాబట్టి ఎవరు లేరు అన్న, ఒక్క ఛానల్ లేదు మాకు. ఛానల్ మీరు చెప్పాలని మాకు, ఒకవేళ నిజంగా మా ఛానల్ ఉంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టడానికి ఒక 10 నిమిషాల పని ఉంటుంది. లేకనే ఒక్కట్లేదు మేడం, మాకు ఒక్క ఛానల్ లేదు, మాకు ఒక్క ఛానల్ లేదు మేడం. ఒక్క ఛానల్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా అధికారికంగా లేదు, అనధికారికంగా లేదు, ఎక్కడ లేదు మాకు. అయితే ఈ రోజు మేమేమంటున్నాము, మనము మన సంస్కృతిని మన దాన్ని కాపాడుకోవడం మంచిదే, మనం కాపాడుకోవాలని చెప్పి ఎదుటోళ్ళను కొట్టాలి అని అనుకోవడము ఎంతవరకు సమంజసము? ఇప్పుడు బన్సంజయ్ ఏమో మాట్లాడతాడు, శివాలు వస్తే మాకు, శవాలు వస్తే మీకు అని నాడు దాన్ని కూలకూడదాం, దీన్ని కూలకూడదాం అంటారు. అరే మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన దేవుడి గురించి మనం మాట్లాడాలని, ఎదుటో నాశనం కావాలి, ఎదుటోని కొట్టాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి నేను ఏమంటున్నా, ఏదైనా సరే జరగంగానే ఆవేశంగా మనం మాట్లాడేస్తాం, ఆవేశంగా మాట్లాడకూడదు. ఆలోచనతోని మాట్లాడితే దాని నిజాలు ఏంటనేటివి బయటికి వస్తాయి. ఈ గుడి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఇంతకుముందు వాళ్ళు అంటున్నట్టు, వారు ఇంతకుముందు బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనలే, వారు మర్చిపోయినట్టున్నారు. నేను అందుకని ఇంతకుముందు, ఇప్పుడున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాప్రభుత్వము. ఎక్కడా కూడా మేము ఎవ్వరికి కూడా ల్యాండ్స్ అమ్మాలన్న ఉద్దేశం కానీ ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. దానిపైన రెవెన్యూ జనరేట్ చేస్తామే తప్ప ల్యాండ్స్ అమ్ముకునేటువంటి దుర్బుద్ధి అట్లాంటి చిల్లర వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. అయితే వారు ఇంతకుముందు నుంచి ఏంటంటే 12 ఎకరాల భూమి ఆక్షన్ పెట్టడానికి వచ్చింది, ఆ కాయిదాలు బయటకు వచ్చినాయి, ఈడ ఉంది ఆడ ఉంది అంటారు. కానీ ఎక్కడ కూడా మనం వేగ్గా ఆరోపణలు చేయడానికి బాగుంటది, కానీ అవన్నీ కూడా నిజ నిరూపణకు రమ్మంటే దాని గురించి మనం చేయలేం. కాబట్టి ఆ 12 ఎకరాలు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, మీరు అమ్మవారి భక్తులు, నేను కుల సంఘం నాయకురాలు, నేను కుల సంఘం నాయకురాలు ఇవన్నీ చెప్పింది కదా, నేను ఆ సంస్థ చైర్మన్, ఈ సంస్థ చైర్మన్ అని. మేడం నేను ఏమంటున్నా, కళ్యాణి గారు ఏమంటున్నారు, డైరెక్ట్ గా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి వాళ్ళ మీద కేసుల గురించి, ఇంకోటి అక్కడ గుడి మేడం కేసులు అనేటివి ప్రభుత్వమే కట్టించాలి, లేదు అంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటున్నారు. ఇప్పుడు కేసులు అనేటివి మేడం మనం చేసేటువంటి చర్యను బట్టి కేసులు ఉంటాయి. ఏమంటున్నా, మనం చేసే చర్యను బట్టి కేసులు ఉంటాయి. ఆ కేసులు అనేటివి ఇవో బోనము భక్తితో ఎత్తాలి కానీ పోటీకి ఎత్తొద్దు. ఏమంటున్నా, అక్కడ ఒక ఉధృతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి, లేకపోతే దీన్ని మొత్తం ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలని మీరు వ్యక్తిగతమైనటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బోనాలు ఎత్తి దీన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయొద్దు. సరే మీరు అందరు ఏంటంటే ఎమోషనల్ గా మాట్లాడతారు, సంప్రదాయం అండి, సంప్రదాయాన్ని కూడా తెలియకపోతే ఎమోషనల్ అంటారు దాన్ని. మేము కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ మంగళవారం అమ్మవారికి మారుబోనే కూడా సంప్రదాయం, అది కూడా మీకు తెలియకపోతే మేము ఏం చేయలేము. మేడం మీరే కాదు మేడం, హిందువులు, మేము కూడా హిందువులమే, మా ఇంట్లో కూడా పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. మీరు ఒక్కరే దునియాలో మీరు ఒక్కరే ఉన్నట్టు చెప్పొద్దు, అర్థమైందా? ఆగండి ఒక నిమిషం. అయితే అమ్మవారికి బోనం ఇస్తారు, తెలంగాణలో ఆనవాయితీ బోనం ఇవ్వడం. అమ్మవారు ఉంది కాబట్టి అక్కడ అంత గాలిలో కూడా దీపం వెలిగింది, దీపం వెలిగించాం మేము. అమ్మవారు లేకపోతే ఆరిపోతుంది కదా, అమ్మవారి శక్తి ఉంది, మీరు దీపాన్ని ఆపలేరు కదా. ఇంకొక విషయం చెప్పమంటారా, అక్కడ అమ్మవారు లేకపోతే ప్రతిరూపం లేదేమో, ప్రతిమ లేదేమో, శక్తి ఉంది కాబట్టి ఇన్ని వేల మంది తరలిస్తున్నారు. అమ్మవారితో ఎప్పుడు పెట్టుకోవద్దండి, మేము ఎవరిని అనట్లే, మాకు కావాల్సింది న్యాయం, మేము అదే అడుగుతున్నాం. మేడం మీరు తెలంగాణ సాంప్రదాయాలు ఇన్ని అని చెప్తున్నారు కదా, అసలు తెలంగాణ సంస్కృతి తెలుసా మేడం మీకు? మీరు ఏదో తెలంగాణ అంటున్నారు కదా, అప్పటి నుంచి తెలంగాణ అని